శుభం భూయాత్. నిత్య నైవేద్యం, అన్ని దేవతల ఆరాధనలో అత్యంత శ్రేష్టమైన ప్రసాదాలు ఏమిటి అని అడుగుతారు. ఫస్ట్ విఘ్నేశ్వరుడు పూజ ముందు చేస్తాం కాబట్టి విఘ్నేశ్వరుడు అంటే ఏనుగు, ఆయనకి ఇష్టమైంది చెరుకు. చెరుకును ప్రసాదంగా పెట్టడం వల్ల సర్వ శక్తి దేవతలు అనుకూలమై ఉంటాయి. అలాగే వినాయకుడు కూడా చెరుకులోంచి వచ్చే బెల్లాన్ని కూడా ప్రసాదంగా చక్కగా వాడచ్చు. అలాగే లక్ష్మీ సంబంధమైన దానికి అన్నంతో కలిపిన బెల్లం అంటే గూడాన్నం, బెల్లంతో చేసిన పానకం, అలాగే బెల్లంతో చేసిన మధుర పదార్థాలు తక్షణ ఐశ్వర్య సిద్ధి కోసం పురాతనం నుంచి వాడేది. అంటే అది ప్రాచుర్యంలో ఎందుకు లేదంటే మనకి ఇక్కడికి వచ్చేది కాదు, అది ఎడారిలో అంటే కొన్ని వేల కిలోమీటర్ల అవతల మాత్రమే పండేది. అది మన దగ్గరికి రావడానికి చాలా లేట్ అయ్యేది కాబట్టి అది అందరికీ తెలియదు. చెరుకుతో చేసిన అన్ని రకాలు, అలాగే పచ్చి ఖర్జూరాలు తక్షణం ఐశ్వర్యము, సర్వకార్య విజయము, శత్రు నాశనము, ఇలాంటి చాలా ఉపయోగాలకి అన్ని విషయాల్లో శక్తి దేవతలకు కానీ లక్ష్మీ సంబంధమైన దేవతలకు కానీ ఖర్జూరం అప్పటికప్పుడే ఫలప్రదమని శాస్త్రం. పచ్చి ఖర్జూరం, అలాగే చక్కెర, కండ చక్కెర, పటిక బెల్లం, ఇవన్నీ విషపూరితమైన కొన్ని కెమికల్స్ దాంట్లో మిక్స్ అయి ఉంటాయి కాబట్టి యాక్చువల్ గా అవి నిషిద్ధాలుగా చెప్పబడినాయి. శుభం భూయాత్, శుభం భూయాత్, శుభం భూయాత్.